ఐదేళ్ల జగన్ జమానాలో జీతాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూసి విసికి వేసారిపోయిన ఉద్యోగులు కూటమి ప్రభుత్వం కొలువు తీరాక నెల నెలా టెన్షన్గా అందుకునే పరిస్థితి వచ్చింది. ఏడాది కూటమి పాలనలో ఉద్యోగులకు ఎలాంటి వేధింపులు ఉండవని భరోసా ఇచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతి అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినా కొరడా జులిపిస్తూ పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏడాది కూటమి హయాంలో ఉద్యోగులకు, పెన్షనర్లకే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఎలాంటి పెండింగ్లు పెట్టకుండా చెల్లింపులు చేస్తుండటం ఊరట కలిగిస్తోంది. 2019లో మే 23న ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గత ఏడాది మేలో దిగిపోయే నాటి వరకు 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులు, పెన్షనర్లు ముప్పతిప్పలు పెట్టిందన్న ఆరోపణలు బహిరంగ రహస్యం. ఉపాధ్యాయుల సంగతి సరే, కొత్త వేధింపులతో టార్గెట్ చేసి మరీ హింసించిందని ఆఫ్ ద రికార్డ్గా వాపోయే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు బాహాటంగా చెబితే తమను కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తుందని భయపడిపోయేవారు. విమర్శలు, ఆరోపణలను పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి చాలా వరకు మారిపోయింది. జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాది జీతాల కోసం 33,102 కోట్లు, పెన్షన్ల కోసం 21,491 కోట్లు ఖర్చు చేసింది. అలాగే 2020-21 సంవత్సరంలో జీతాల కోసం 37,458 కోట్లు, పెన్షన్ల కోసం 21,936 కోట్లు, అలాగే 2021-22 సంవత్సరం జీతాల కోసం 41,782 కోట్లు, పెన్షన్ల కోసం 23,020 కోట్లు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీతాలు 45,170 కోట్లు, పెన్షన్ల కోసం 25,280 కోట్లు, 2023-24లో జీతాల కోసం 48,650 కోట్లు, పెన్షన్ల కోసం 27,100 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఏటా జీతాలు, పెన్షన్ల చెల్లింపులు ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారాయి. నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాల కోసం భారీ ఖర్చుల భారం మోయడంతో ఖజానా ఖాళీ అయిపోయింది. జాతీయ రుణ పరిమితిని దాటి అప్పులు చేసింది. చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించలేని దుస్థితిలో కూరుకుపోయిన తరుణంలో కరోనా సంక్షోభంతో కేంద్రం రుణ పరిమితి నిబంధనలు సడలించడంతో జగన్ సర్కార్ గట్టెక్కింది. గత ఏడాది 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఖజానా ఖాళీగా వెక్కిరించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి పరిస్థితి ఏర్పడడంతో ఆశలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే జీతాల చెల్లింపు తొలి పరీక్షను విజయవంతంగా అధిగమించింది. ఇప్పటికే డిఏ పెండింగ్, పీఆర్సీ సమస్యలు, పెన్షన్ల ఆలస్యం, కాంట్రాక్ట్ ఉద్యోగుల బకాయిలు కొత్త కేబినెట్ ముందు బారులు తీరిన నేపథ్యంలో చంద్రబాబు సవాల్గా తీసుకున్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ఆదాయం పెరగకపోయినా జీతాల భారం మాత్రం రెట్టింపైంది. ఇక జీతాల చెల్లింపులకు ఆదాయానికి మించి ఖర్చు చేసిన ఏకైక దక్షిణ రాష్ట్రంగా అపవాదును మూటకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడంపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్న పరిస్థితిని గమనించి మొదట సక్రమంగా జీతాలు చెల్లిస్తూ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచింది. మిగిలిన పీఆర్సీ, డిఏ బకాయిలు, పెన్షన్ రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరీక్షణ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ మీకోసం మేమున్నామనే నమ్మకాన్ని కలిగించింది. ఉద్యోగులకు నెల జీతాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లింపులు చేస్తున్న కూటమి ప్రభుత్వం మిగిలిన బకాయిల చెల్లింపుల విషయంలో ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల సానుకూలుగా ముద్రపడిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా 5 ఏళ్ల వేధింపులు, చిత్రహింసలు, ప్రశ్నిస్తే కేసులు ఎదుర్కొని జైలు పాలైన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు చాలా వరకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా పనిచేస్తున్నారు. అయితే కొందరు అవినీతి అక్రమార్కులు తమ పాత బుద్ధులు మార్చుకోకుండా కుక్కతోక వంకర అన్నట్లు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. తాజాగా 4 రోజుల కిందట తుని రైలు దగ్ధం ఘటనను తిరగదోడుతూ హైకోర్టులో అపీల్ చేయబోతున్నట్లు లీకులు ఇచ్చారు. ఇది కూటమి ఐక్యతను దెబ్బతీసి కాపులను రెచ్చగొడుతుందని గుర్తించిన చంద్రబాబు వెంటనే అప్రమత్తమై జీవోను నిలుపుదల చేయమని ఆదేశించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సైతం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు అధికారులు ఎవరితో సంప్రదించారు, ఎలా నిర్ణయం తీసుకున్నారనే దానిపై చర్చించారు.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే నిర్ణయాల పట్ల వైసీపీ కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరికలు చేసిన తీరు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.